ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మత్తయి శుభవార్తలో యేసు ప్రభువు చేసిన 24 అద్భుతాల గురించి, వాటి వివరణ గురించి తెలుసుకుందాం. కుష్ఠరోగిని యేసు బాగు చేశారు. 8వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనం వరకు. శతాధిపతి దాసుని బాగు చేశారు. 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు. పేతురు అత్తను యేసు బాగు చేశారు. 8వ అధ్యాయము 14 నుండి 15 వరకు. యేసు అనేక రోగులను, దెయ్యములు పట్టిన వారిని బాగు చేశారు. 8వ అధ్యాయము 16 నుండి 17 వరకు. యేసు తుఫానును అణచివేశారు. 8వ అధ్యాయము 23 నుండి 27 వరకు. యేసు దయ్యములు పట్టిన గెరాసేనీయుని బాగు చేశారు. 8వ అధ్యాయము 28 నుండి 34 వరకు. యేసు పక్షవాత రోగిని స్వస్థపరిచారు. 9వ అధ్యాయము 2 నుండి 7 వరకు. యాయిరు కుమార్తెను యేసు బ్రతికించారు. 9వ అధ్యాయము 18 నుండి 19 వరకు, 23 నుండి 26 వరకు. యేసు రక్తస్రావ రోగమున్న స్త్రీని బాగు చేశారు. 9వ అధ్యాయము 20 నుండి 22 వరకు. యేసు 2 గుడ్డి వారిని బాగు చేశారు. 9వ అధ్యాయము 27 నుండి 31 వరకు. యేసు మూగ దెయ్యం పట్టిన వారిని విడిపించారు. 9వ అధ్యాయము 32 నుండి 34 వరకు. యేసు ఓచ చేయగల వారిని బాగు చేశారు. 12వ అధ్యాయము 9 నుండి 13 వరకు. యేసు గ్రుడ్డి మూగ అయిన వారిని బాగు చేశారు. 12వ అధ్యాయము 22 నుండి 23 వరకు. యేసు 5,000 మందికి ఆహారము 5 రొట్టెలు 2 చేపల ద్వారా ఏర్పాటు చేశారు. 14వ అధ్యాయము 13 నుండి 21 వరకు. యేసు నీటిపై నడిచి వచ్చారు. 14వ అధ్యాయము 22 నుండి 33 వరకు. యేసు సముఖములో పేతురు నీళ్లపై నడిచి వచ్చారు. 14వ అధ్యాయము 28 నుండి 32 వరకు. సురోఫెనికయ స్త్రీ యొక్క కుమార్తెను దెయ్యముల నుండి యేసు విడిపించారు. 15వ అధ్యాయము 21 నుండి 28 వరకు. 4,000 మందికి యేసు ఆహారం పెట్టారు. 15వ అధ్యాయము 32 నుండి 38 వరకు. దయ్యములు పట్టిన బాలుని స్వస్థపరిచారు యేసు. 17వ అధ్యాయము 14 నుండి 18 వరకు. యేసు ఆలయపు పన్నుకు చేప నోటిలో నుండి సెకెలు ఏర్పరిచారు. 17వ అధ్యాయము 24 నుండి 27 వరకు. యేసు యెరికోలో 2 గుడ్డి వారిని బాగు చేశారు. 20వ అధ్యాయము 29 నుండి 34 వరకు. యేసు అంజూరపు చెట్టును శపించారు. అది ఎండిపోయింది. 21వ అధ్యాయము 18 నుండి 22 వరకు. యేసు ప్రధాన యాజకుని దాసుని చెవి బాగు చేశారు. 22వ అధ్యాయము 49 నుండి 51 వరకు లోకంలో మనము చూడవచ్చు. యేసు చనిపోయిన వారిని చనిపోయి తిరిగి లేచారు. 28వ అధ్యాయము 1 నుండి 10 వరకు మనకి వివరముగా తెలుసుకోవచ్చు. ఇవి మత్తయి శుభవార్తలో యేసు ప్రభు చేసిన 24 అద్భుతములు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.